థియేటర్ ఫీడింగ్ కావాలి. మన దగ్గర వందల సినిమాలు రెడీ అవుతున్నాయి. మనమే ఇద్దాం సినిమా ఇండస్ట్రీకి సినిమాలని. ఓకేనా? ప్లీజ్ రైట్, ప్లీజ్. మీరు 100 తీసుకోలేదు, మేము రండి. నెంబర్ తీసుకోండి, పోనాను నెంబర్. నా ఊపిరి నేను పోతే కానీ చెప్పలేను, కానీ నేను ఉన్నంత వరకు ఉంటాను సార్. ఈజీ. నేను పోయేంత వరకు, నేను ఉంటే మీకు ఎప్పుడూ అది ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను పోయిన తర్వాత చెప్పలేను. స్ట్రగుల్ అవుతున్నారు సార్, అందుకోసమే స్టార్ట్ చేసింది. ఓపెన్ హార్టెడ్గా మీడియేటర్స్ ఉండరు, డైరెక్ట్ అటాక్ ఏముండదు. ఇది ఇండస్ట్రీ అగెనెస్ట్ ఏం కాదు సార్. వాళ్ళతోనే మనం బిజినెస్లు చేయబోతున్నా, పెద్దవాళ్ళతోనే బిజినెస్ చేయబోతున్నాను. నాకు అందరూ ఫేవరే, అది గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్. అయిపోయిందా? 100 అయితే సూర్య గారు, ఇప్పుడు సినిమా ఎట్లా అంటే కోట్లు, లక్షలు, వేలు ఏదో ఆ స్థాయిని బట్టి, ఆర్టిస్టుల టెక్నీషియన్ బట్టి ప్రాజెక్ట్ అన్ని అయిపోతాయి. సో ఫైనల్గా అయ్యేసరికల్లా గుర్రం కొన్నాము, నాడా దొరకట్లేదన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా అంటే ఇన్ని ఖర్చు పెట్టి ఇంత చేసిన తర్వాత క్యూబ్కి డబ్బులు కట్టాలి అనేసరికల్లా గుండె జారుతోంది ప్రొడ్యూసర్కి. ఇక్కడ తమిళనాడులో, కర్ణాటకలో, హిందీలో ఈ రేట్స్ లేవు. ఇక్కడ కొంతమంది పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళిపోయి క్యూబ్ రేట్స్ పెంచేసి తీరా సార్ ప్రొడ్యూసరు ఇవన్నీ నేను తీర్చుకొని పబ్లిసిటీ పెట్టుకొని క్యూబ్కి డబ్బులు కట్టుకొని బయటికి వెళ్ళేసరికల్లా చావడలు ఉంటాయి. సో దీని ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని మీరు చేస్తున్నారు కాబట్టి ఈ క్యూబ్ సిస్టమ్స్ మీద కూడా ఒక ప్రణాళిక గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఇంట్రెస్ట్ తీసుకుని సింపుల్గా ఒక మాటలో చెప్పనా, మీరు అనుకునేది జరగవు. అందువల్లే ప్యారలల్ ఇండస్ట్రీ. ఏం అసలు ఆలోచించద్దండి. ప్యారలల్ ఇండస్ట్రీ డైరెక్ట్గా ఈసీలోనే రిలీజ్ అవుతుంటాయి. మనం చేసుకుంటూ వెళ్తున్నాం సార్. రేపు పెద్దవాళ్ళే వస్తారు, వాళ్ళు ఫీడింగ్ కావాలి, థియేటర్ ఫీడింగ్ కావాలి. ఎక్కడ చిన్న సినిమాలు వస్తాయి, చిన్న సినిమాలు వందలు ఆగుతున్నాయి. అవన్నీ ఆగనివ్వను. ఇంకా సినిమాలన్నీ ఈసీలో రిలీజ్ అయిపోతూనే ఉంటాయి. కొత్త వాళ్ళు ఆర్టిస్టులు స్క్రీన్ మీదకి వస్తూనే ఉంటారు. సినిమాలు కంటిన్యూగా వస్తున్నాయి అనుకో, పెద్దవాళ్ళే నాకు, ఎందుకంటే ఛాంబర్లో కాంటాక్ట్స్ నాకు చాలా ఎక్కువ సార్. సో పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా నన్ను కూర్చోబెడతారు. సినిమాలు చేద్దాం సూర్య, నువ్వు కానీ మొదలెట్టు అంటారు అనమాట. ఆల్రెడీ మొదలెట్టేసాము, ఈ సినిమాలు అటు షిఫ్ట్ అవుతాయి అంతే. అంటే మన యూట్యూబ్కి వచ్చామా, యూట్యూబ్ నుంచి మళ్ళీ థియేటర్కే వస్తాను నేను. సో ఆ థియేటర్కి తీసుకొచ్చే బాధ్యత మీ మీద.